సో మనం సాయం చేద్దాం, యోగ్యతకే అధికారం, సాటిలేని మేటి చెప్పుకున్నాం కదా. మిగిలింది నడత. 4వ లెసన్ నడత. విలువలకి విద్య 6వ తరగతి పుస్తకంలో 4వ పాఠం. కుండ చిల్లి పడిన గుడ్డ దోపగవచ్చు, పనికి వీలు పడును బాగుగాను, కూలబడిన నరుడు కుదురుట యరుదయ, విశ్వదాభిరామ వినురవేమ. కుండకు చిల్లు పడితే కారకుండా దానికి గుడ్డని అడ్డుపెట్టి మరలా ఉపయోగించుకునేలా బాగు చేయవచ్చు. కానీ మానవుడు చెడ్డ అలవాట్లకు బానిసైతే వారు మరలా బాగుపడడం చాలా అరుదు, మంచి దారికి రాడు. అంటే ఇక్కడ బిహేవియర్, నడత అంటే ఇట్స్ అబౌట్ బిహేవియర్ అనమాట. సో ఎగ్జాంపుల్గా మనకి పాట్ని తీసుకున్నారు. పాట్కి హోల్ పడితే ఆ హోల్లో నుంచి వాటర్ పోతూ ఉంటుంది కదా. దాన్ని మనం అంటే వేరే పాట్ మనకి అవైలబుల్గా లేనప్పుడు దానికి ఒక తడి క్లాత్ని మడత పెట్టి దాన్ని మనం ఆ హోల్లో గనక ఉంచితే వాటర్ కారకుండా అట్లీస్ట్ అప్పటికి యూజ్ అయ్యేలా ఉంటుంది అని. మట్టితో చేసిన కుండకు ఏ కారణం చేతనో ఒక చోట చిల్లు పడింది. అందులో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ కుండలో ఎన్ని నీళ్లు పోసినా ఉపయోగం ఉండదు. అప్పుడు ఓ బట్ట చింపి దాన్ని దిరిపెట్టి బాగా దగ్గరకు చుట్టి ఆ కన్నంలో ఎక్కించితే నీళ్లు కారడం ఆగిపోతాయి. అప్పుడు ఆ కుండ మన పనికి ఉపయోగపడుతుంది. కానీ మానసికంగా బాగా నిరాశకి గురైనటువంటి వ్యక్తి, అంటే నిరాశతో ఉన్నటువంటి వ్యక్తి కుదురుకోవడం అంటే మళ్ళీ సరైన మార్గంలోకి రావడం చాలా కష్టం. అంటే ఎప్పుడూ నిరాశతో, దుఃఖంతో మన పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నా ఫ్యామిలీ ఏంటి ఇలా సడన్గా, అంటే ఏదో ఒక ఏదో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కోపంతో, ఒక రకమైన జలస్ ఫీలింగ్తో, ఒక డిస్పరేటివ్తో, నెక్స్ట్ అంటే ఒక అరాచకమైన బుద్ధులనే వచ్చేస్తాయని చెప్తున్నాడు. సంఘ విద్రోహమైన ఆలోచనలు వచ్చేస్తాయని చెప్తున్నారు. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా నిరాశకి గురి కాకూడదు. మనిషి రూపం మాత్రమే బయటకు కనబడుతూ ఉంటుంది. మనసు చూపించమంటే ఎవరు చూపించలేరు. సో దీనికి గొప్ప ఉదాహరణ ఏంటంటే మహాభారతంలో అశ్వత్థామ. అశ్వత్థామ అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది. పాండవులకి కౌరవులకి గురువైన ద్రోణాచార్య కుమారుడు. యుద్ధంలో గాయపడి మరణించబోతున్న దుర్యోధనుడికి పాండవులను తాను చంపుతానని మాట ఇస్తాడు అశ్వత్థామ. కౌరవుల పక్షాన ఉన్న అశ్వత్థామ కౌరవులు ఓడిపోతారని తెలియగానే విపరీతమైన నిరాశకి గురయ్యి ఆలోచిస్తూ ఉండగా రాత్రి వేళ నిద్రిస్తున్న కాకి కంఠం అంటే ఇది గొంతుని ఒక గుడ్లగూబ కొరికేసిన దృశ్యం చూస్తాడు. అది చూసిన వెంటనే తాను అదే మార్గంలో వెళ్ళాలని నిద్రపోతున్న పాండవుల్ని, దృష్టద్యుమ్నుడిని, కొన్ని గుర్రాలని, ఏనుగుల్ని చంపేస్తాడు. అంటే మేము ఓడిపోతున్నాం అనే ఆ నిరాశతో, ఒక రకమైన జలస్ ఫీలింగ్తో, తట్టుకోలేని ఉడుకుబోటుతనంతో అతను చూసిన ఒక చెడు దృశ్యాన్ని తను ఇంప్లిమెంట్ చేస్తాడు. చివరికి ఏమైంది? అధర్మానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు. చెడువైపుకి ఆకర్షించబడి మంచి దారిలోకి రాలేని అశ్వత్థామ కూలబడిన నరుడు కుదురుట అరుదు అనడానికి ఒక ఉదాహరణగా నిలుస్తాడు. అంతే కదా. వివేకానందుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? వివేకానందుడు అంటే నిరాశ పడకూడదు, మన లైఫ్ని సన్మార్గంలో మార్చుకోవాలి. ఎవరు ఎగతాళి చేసినా, ఎవరు గేలి చేసినా వీ హ్యావ్ టు బిహేవ్ ఇన్ ఏ సర్టైన్ వే అని చెప్తున్నారు. వివేకానందుడు రోజు పాఠశాలకి గుర్రపు బండిలో వచ్చేవాడు. ఆ గుర్రపు బండి నడిపే వ్యక్తి యొక్క చాకచక్యం, ఆ గుర్రాలు నడపడం, ఎవరైనా అడ్డు వస్తే చక్రంలో ఆ గుర్రాలు తోలడానికి ఉపయోగించే కర్ర చప్పుడు వచ్చేటట్టుగా పెట్టడం, ఇవన్నీ చూసి ఆయనకు గుర్రపు బండి నడపడం అంటే చాలా ఇష్టం అనిపించింది. ఒకసారి తరగతిలో నేను గుర్రపు బండి నడుపుతాను అన్నాడు. అప్పుడు అందరూ, తన ఫ్రెండ్స్ అందరూ కూడా పక్పకా నవ్వారు. అది చూసి చాలా దిగాలుగా, నిరాశతో కొంచెం చిన్నపుచ్చుకున్నాడంట. ఇంటికి వెళ్ళంగానే అమ్మ అడిగింది, ఏంటి నాయన అలా ఉన్నావు అంటే, నన్ను ఇలాగా గుర్రబండి నడుపుతాను అంటే ఎగతాళి చేశారమ్మా అని అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ తన్ని పూజ గదిలోకి తీసుకెళ్లి భగవద్గీత చూపించింది. చూడు, కురుక్షేత్రంలో కృష్ణ పరమాత్ముడు రథాన్ని నడిపారు, ధర్మం గెలిచేటట్లు చేశారు. అలాగే ప్రపంచం అంతటికీ మంచి మాటలు చెప్పి నువ్వు గొప్ప సారథివి కావాలి. ఎందుకు చిన్నపుచ్చుకుంటావు? నువ్వు చెప్పింది మంచి మాట అంది. ఆ చిన్న వయసులో అమ్మ చెప్పిన మాట నాటుకుంది. తర్వాత వివేకానందుడు ఎంత గొప్పవాడయ్యారో మీకు అందరికీ తెలుసు కదా.
ఆయన వాక్యాలతో, ఆయన మాటలతో, ఆయన నడిచిన సన్మార్గంలో చాలామంది జీవితాలకి దారి చూపించారు. ఎవరి జీవితం పరిచిన పూల పాన్పు కాదు. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టసుఖాలు ఉంటాయి. ఒకరోజు సంతోషంగా ఉంటాం, ఒకరోజు బాధలో ఉంటాము. మనకి ఏదైనా కష్టం వస్తే అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో, తమ్ముడికో, చెల్లికో, టీచర్కో, ఫ్రెండ్కో చెప్పుకుని వాళ్ళ సలహా మేరకు మనం నిరాశలోకి వెళ్లకుండా మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలుసుకుని ముందుకెళ్ళాలి. విద్యార్థి దశ నుండి కష్టం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడి సాహసం చేసి చక్కగా వృద్ధిలోకి వచ్చి మిగిలిన వాళ్లకు ఆదర్శవంతులు కావాలి. నడత అనేది చెప్పడానికి 2 సెంటెన్సెస్లో చెప్పాలి అంటే, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ ఎడ్యుకేషనల్, వాట్ ఎవర్ ఇన్ స్కూల్, హాస్టల్, హౌస్, అబౌట్ స్టడీస్, అబౌట్ స్పోర్ట్స్, ఏదైనా ఉండొచ్చు. మీ చదువు పరంగా ఎక్కడా కూడా ఏ రకంగా కూడా డెస్పరేట్ అవ్వకూడదు. తక్కువ మార్కులు వచ్చాయని, తక్కువ పర్సంటేజ్ వచ్చిందని, వాడికి ఎక్కువ వచ్చాయి నాకు తక్కువ వచ్చాయి అనుకోవడం, ఇవన్నీ కాదు. నీ క్యాపబిలిటీ ఎంత ఉందో అంతవరకు యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్, యూ హ్యావ్ టు షో యువర్ బెస్ట్. ఎగ్జామ్లో హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, పాయింట్ టు పాయింట్ అనేది ప్రతి పంక్చుయేషన్ కరెక్ట్గా ఉండాలి. If you do hard work, then definitely you will get good marks, good percentages. Only because of percentages, marks, grades, only because of these, so many students are going in dispirited way and disappointing. They're closing their lives. So in this lesson, Nadata, please, నిరాశ పడకూడదు. మనం ఆశతోని, హోప్తోని ముందుకు వెళ్ళాలి. సో ఎస్పెషల్లీ చదువుకునే పిల్లలకి చాగంటి కోటేశ్వరరావు గారు ఇచ్చిన మంచి అద్భుతమైన సందేశం. థ్యాంక్ యూ. రేపు ఇంకో లెసన్తో స్టార్ట్ చేద్దాం.